వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. ఒకే దేశం ఒకే ఎన్నికలు, దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లు రేపు కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. జమిలీ ఎన్నికలపై కృత నిశ్చయంతో ఉన్న ప్రధాని మోదీ వచ్చే ఎన్నికలు జమిలీగానే జరపాలన్న వ్యూహరచన చేస్తున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక మనకు సాధ్యమేనా? జమిలీ ఎన్నికలు ఏ ఏ దేశాల్లో ఉన్నాయి? రాజ్యాంగపరంగా పార్లమెంటు పరంగా జమిలీ ఎన్నికలకు జరగాల్సిందేంటి? రేపే జమిలీ బిల్లు చర్చిద్దాం. ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో చర్చలో భాగంగా పాల్గొంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నేత, ఏపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే మరికాసేపట్లో భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. తులసిరెడ్డి గారు, ఎప్పటి నుంచో మనం గతంలో కూడా చర్చించాం, మీరు 2-3 సందర్భాల్లో ఈ జమిలీ ఎన్నికలపై డిబేట్ సందర్భంగా 10 టీవీలో పాల్గొన్నారు కూడా. అయితే జమిలీకి సంబంధించి కొంచెం అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఆల్రెడీ రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి ఇచ్చిన నివేదికకు గతంలోనే కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కానీ ఇప్పుడు కేంద్ర న్యాయశాఖ ముసాయిదా బిల్లు చేసే పనిలో ఉంది. రేపు కేబినెట్ ముందుకు రాబోతుందంటున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత ఇది పార్లమెంటు ముందుకు రాబోతుంది. ఎలా అయినా జమిలీ ఎన్నికలు జరుపుతాము, ఎన్నికల ఖర్చు తగ్గిస్తాము, ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేది దేశానికి, దేశ ప్రగతికి చాలా ఉపయోగపడే అంశమని ప్రధాని మోదీ నుంచి భారతీయ జనతా పార్టీ నేతలు, ఎన్డీఏ నేతలందరూ చెప్తున్నారు. మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందా, లేదంటే ఏమైనా సూచనలు చేస్తుందా, లేక మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఇక్కడ డెఫినెట్ గా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. నా పర్సనల్ కూడా దీన్ని కన్విన్స్ కాలేకపోతున్నాను. అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏమిటి? జమిలీ ఎన్నికలు అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి అన్ని ఎన్నికలు ఒకేసారి జరగాల, ఇంకా 5 ఏళ్ల పాటు ఎన్నికలు ఉండకూడదు. అంటే రాజ్యాంగబద్ధమైన ఎన్నికలు అంటే ఒక గ్రామీణ ఓటరు ఆంధ్రప్రదేశ్కి వస్తే 6 ఓట్లు వేయాల. 1 లోక్సభ ఎంపీకి, 2 ఎమ్మెల్యేకు, 3 వార్డు మెంబర్కు, 4 సర్పంచ్కు, 5 ఎంపీటీసీకి, 6 జెడ్పీటీసీకి. అదే అర్బన్ ఓటర్ అయితే 3 ఓట్లు వేయాలి. 1 ఎంపీకి, 1 ఎమ్మెల్యేకు, 1 కౌన్సిలర్ కా లేకుంటే కార్పొరేటర్ కా. అంటే ఇవన్నీ ఇంకా ఒకే రోజు జరగాల, ఇంకా 5 ఏళ్ల పాటు ఎన్నికలు ఉండకూడదు. ఇది యాక్చువల్ గా జమిలీ ఎన్నికలు అంటే. ఇది కూడా ఒక రాష్ట్రం కాదు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి హటక్ వరకు 28 రాష్ట్రాల్లో, తర్వాత 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకేసారి జరగాల, 5 ఏళ్ళు ఎన్నికలు ఉండకూడదు. ఇది యాక్చువల్ గా ట్రూ జమిలీ ఎన్నికలు అంటే. ఇది దీనికి కారణాలు, గవర్నమెంట్ చెప్పే కారణాలు నాకు తెలిసి జస్టిఫికేషన్ గా లేవు. గవర్నమెంట్ చెప్పే కారణాలు ఏమి? 2 కారణాలు. 1, ప్రభుత్వానికి ఎన్నికల ఖర్చు తగ్గుతుంది. 2, తరచుగా ఎన్నికలు జరుగుతున్నందువలన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలవుతుంది కాబట్టి ఆ కాలంలో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. కాబట్టి అభివృద్ధికి ఇది ఒక ప్రతిబంధకంగా ఉంది అనేది గవర్నమెంట్ చెప్పే ఈ 2 కారణాలు. ఈ 2 కారణాలు కూడా సహేతుకంగా లేవు. ఇప్పుడు ఎన్నికల ఖర్చు అనేది నాకు తెలిసి ఒకసారి ఎన్నికలు జరిపితే 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. 10,000 కోట్లు దేశమంతా జరిపితే. ఇప్పుడు కేంద్రము బడ్జెట్, రాష్ట్రాల బడ్జెట్ తీసుకుంటే కేంద్రం బడ్జెట్ యావరేజ్ గా ఎవ్రీ ఇయర్ 50 లక్షల కోట్ల రూపాయలు. రాష్ట్రాల బడ్జెట్ తీసుకుంటే ఏడాదికి 50 లక్షల కోట్లు అన్ని కలిపి. అంటే సంవత్సరానికి 100 లక్షల కోట్ల రూపాయలు. 5 ఏళ్లకు 500 లక్షల కోట్ల రూపాయల్లో 10,000 కోట్లు అనేది 0.01%. కాబట్టి ఇంత పెద్ద దేశంలో పార్లమెంటరీ డెమోక్రసీని కాపాడుకునే దానికోసము నేను జీడీపీలో చెప్పడం లే, ఓన్లీ బడ్జెట్ లోనే 0.01% ఖర్చు పెట్టడం అనేది ఇది ఇన్సిగ్నిఫికెంట్, నెగ్లిజిబుల్, ఇది ఇష్యూనే కాదు అని నా అభిప్రాయం. ఇక రెండోది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ తో ఇప్పుడు దాన్ని కావాలంటే కుదించండి. ఆ డ్యూరేషన్ ను, ప్రస్తుతం ఉన్న డ్యూరేషన్ ను తగ్గిస్తే ఈవెన్ పార్టీలు అనుకుంటున్నాయి, క్యాండిడేట్స్ కూడా ఇన్నాళ్ళు ఖర్చు ఎందుకు తగ్గిస్తే బాగుంది చెప్పేసి క్యాండిడేట్స్ అనుకుంటున్నారు. డ్యూరేషన్ తగ్గించే అవకాశము చేతిలో ఉంది. రెండవది వచ్చేసి ఆన్గోయింగ్ స్కీమ్స్ కి ఏమి ఇబ్బంది లేదు. కొత్త స్కీమ్స్ ఏదన్నా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలంటే అగైన్ అక్కడ కూడా ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు అనుమతి ఇచ్చి చేయొచ్చు. కాబట్టి ఇది ఏదో మొత్తం అభివృద్ధికి ఆటంకంగా ఉంది అనే సాకు చెప్పి ఇది ఎట్టుందంటే పొట్టంలో ఎలుక ఉందని పొట్ట చూరులో పొట్టానికి అగ్గిపెట్టినట్టుంది. కాబట్టి ఈ 2 కూడా ప్రభుత్వం చెప్పే కారణాలు ఏమాత్రం సహేతుకంగా లేవు. ఆ రెండే చెప్పేది, ఏమి చెప్పడం లేదు. కానీ నా అభిప్రాయం ప్రకారము ఇది అసాధ్యము. 2 ఆచరణ సాధ్యం కాదు. 3 అనవసరము. 4 ఒకవేళ చేసినా మళ్ళా రిపిటేషన్ కాదు, తప్పదు. అంటే ఏ విధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ నుండి దౌలతాబాద్ కు మార్చి
మళ్ళా ఫెయిల్ అయిపోయి మళ్ళా ఢిల్లీకి రాజధాని మార్చి ఏ విధంగా పిచ్చి తుగ్లక్గా ఆయన పేరు పొందాడో ఇక్కడ అగైన్ ఒకేలా వాళ్ళు ఉపయోగించే ఆయుధాలు చేసినా గానీ ఇది మళ్ళా ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్ అయ్యి మళ్ళా రొటీన్ కి రాక తప్పదని నా అభిప్రాయం. దీంట్లో ఎందుకు అసాధ్యం అంటున్నానంటే ఇది 18 రాజ్యాంగ సవరణ జరగాల, అందులో 5 ప్రధానమైనవి. రాజ్యాంగ సవరణ జరగాలి అంటే లోక్సభలో రాజ్యసభలో 3/2 మెజారిటీ రావాలి. ప్రస్తుతం లోక్సభ చూస్తే టోటల్ సభ్యుల సంఖ్య 543, అందులో 2/3 రావాలంటే 362 కావాలి. ప్రస్తుతం ఎన్డీఏకు 293 ఉన్నాయి. ఈ లోపల కొంచెం అటు ఫిగర్ మారవచ్చు మన ఉప ఎన్నికల తర్వాత. 293 తీసుకుంటే మ్యాజిక్ ఫిగర్ కు ఎంత తక్కువగా ఉంది, 69 మంది తక్కువగా ఉన్నారు లోక్సభ 2/3 మెజారిటీ రావాలంటే. కాబట్టి లోక్సభలో ఇంపాసిబుల్. ఒకవేళ మేనేజ్ చేసినా గానీ అయ్యో అన్న చేయొచ్చు కానీ 69 చేయలేరు. రాజ్యసభలో అగైన్ 245 టోటల్, 2/3 రావాలంటే 164. ప్రజెంట్ ఎన్డీఏకి ఉండేది 121, కొంచెం అటు ఇటు మారచ్చు ఈ యొక్క ఉప ఎన్నికల తర్వాత. అయినప్పటికీ 43 షార్టేజ్. కాబట్టి లోక్సభలో 2/3 రాదు, రాజ్యసభలో 2/3 రాదు. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఎంత మ్యానిపులేట్ చేయాలనుకున్నా గానీ అన్నోన్య చేయగలరు కానీ చేయలేదు. కాబట్టి ప్రస్తుతము చేసే అవకాశం, రాజ్యాంగ సవరణ చేసే అవకాశం లేదు, సమీప భవిష్యత్తులో కూడా లేదు. కాబట్టి ఇది ముందు ఇది అసాధ్యము, జమిలీ ఎన్నికలు అసాధ్యం అని చెప్పేసి నా అభిప్రాయం. రైట్, 1 by 1 మాట్లాడదాం. తులసిరెడ్డి గారు ప్రస్తుతం డిబేట్ లో ఆల్రెడీ జాయిన్ అయ్యారు. బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఆ పార్టీకి సంబంధించి, అలాగే పార్టీలో సంస్థాగతంగా చాలా కీలకంగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు జమిలీ అనేది అసాధ్యం అని తులసిరెడ్డి గారు తేల్చి చెప్పేస్తున్నారు. 18 సవరణలు అవసరం అవుతాయి. అలాగే అటు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ బలాబలాలు అంటే 3/2 మెజార్టీ కావాలి. కాబట్టి అలా చూసుకున్న ఇబ్బందికరంగా ఉంది. లేదు, మిగతా ఎన్ని ఆయుధాలు ఉపయోగించి మీరు జమిలీ ఎన్నికలకు సంసిద్ధమైనా మళ్ళీ రేపొద్దున సాధారణ ఎన్నికలకు రావాల్సి ఉంటుంది. అంత ఈజీ కాదు, ఇది అసాధ్యం. అలాగే మీరు చెప్తున్న 2 కారణాలు, ఒకటి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎలక్షన్ మోడల్ ఆఫ్ కోడ్ ఉంటుంది కాబట్టి దానివల్ల అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతుందన్న కారణం, రెండోది ఎన్నికల ఖర్చు తగ్గుతుందన్న కారణం. ఈ 2 కూడా సరైన కారణాలు కావంటున్నారు. సార్, ముందు తులసిరెడ్డి గారి పెద్దలకు మీకు నమస్కారం. సతీష్ గారు, ఒక పాయింట్ ఏంటంటే ముందు వెనక నుంచి వస్తాను. తులసిరెడ్డి గారు చివరికి చెప్పిన పాయింట్ ఏంటంటే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ 2/3 లేదు బీజేపీకి, కాబట్టి రాజ్యాంగ సవరణ అవసరము, కాబట్టి రాజ్యాంగ సవరణ జరగదు, అసాధ్యమైన పని అన్నారు. మొదటిది నేనేమంటున్నా 225 మంది ఉన్నటువంటి పివి నరసింహారావు ప్రభుత్వం కానీ, నువ్వు 200 205 ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ రెండోసారి ప్రభుత్వం కానీ, 145 ఎంపీలు మాత్రమే ఉన్న మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అనేక పాలసీ డెసిషన్స్ తీసుకున్నారు సార్. పాలసీ డెసిషన్సే కాదు, రాజ్యాంగ సవరణ కూడా జరిగినాయి. వాజ్పేయి గారి ప్రభుత్వానికి కూడా పూర్తి మెజార్టీ, అప్పుడు బీజేపీకి 186 సీట్లే వచ్చినాయి, హైయెస్ట్ రెండోసారి ఎంపీకి అయినప్పుడు. సతీష్ గారు వినపడుతుంది కదా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. అందుకోసం అని అసాధ్యం అంటే కాంగ్రెస్ పార్టీ ఉండి కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిర్ణయం తీసుకున్నది ఉంటే చెప్పలేము, అసాధ్యమై ఉండొచ్చు. కానీ ఈ రోజున తులసిరెడ్డి గారు చెప్పిన లెక్కల ప్రకారం అసలు జమిలీ ఎన్నికల బిల్లు పాస్ అవుతుందా పార్లమెంట్ లో అనేది నా ప్రశ్న. నేను ఎక్కడికి వస్తున్నాను సార్, రేపు సమాజ్వాదీ పార్టీ ఏమంటది, తృణమూల్ కాంగ్రెస్ ఏమంటది, లేదా మిగతా చిన్న ప్రాంతీయ పార్టీలు ఏం మాట్లాడతాయి, ఆ పార్టీ ఏం చెప్తుంది, అనేక అంశాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి ఎనీ పొలిటికల్ పార్టీ, మిగతా చిన్న చితక పొలిటికల్ రాజకీయ పార్టీలన్నీ ఏం మాట్లాడబోతున్నాయి అనేటువంటిది జమిలీ ఎన్నికల గురించి చాలా ముఖ్యమైన అంశం. అయితే రేపు పార్లమెంట్ లో పెట్టిన తర్వాత రేపు కేబినెట్ బిల్లు పాస్ అయ్యి పార్లమెంట్ లో పెడితే కూడా జేపీసీకే పోవచ్చు, జేపీసీలో కాంగ్రెస్ సభ్యులు కూడా ఉంటారు, వారి అభిప్రాయాలు చెప్పొచ్చు. మిగతా అనేక రాజకీయ పార్టీల సభ్యులు ఉంటారు, బీజేపీ సభ్యులే ఉంటారు, అందరూ దాని మీద చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఏకాభిప్రాయం వస్తే కాంగ్రెస్ రాకపోతే రాదు, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ రాకపోవచ్చాము, కానీ మిగతా పార్టీకి ఏకాభిప్రాయం వచ్చిందనుకోండి సమస్య పరిష్కారం అవుతుంది కదా. ఇది మొదటి అంశం. కాబట్టి జమిలీ రాజ్యసభలో లేదు మెజారిటీ అనేటువంటి దాని మీద ఈ రోజు నిర్ణయాలు జరగవండి. రాజ్యసభలో లోక్సభలో 2/3 మెజారిటీ వచ్చి రాజ్యాంగ సవరణ జరుగుతుంది. దానికోసం ఇప్పుడున్నటువంటి దీంట్లో చాలా చిన్న పార్టీలు తమ డిఎంకేని సపోర్ట్ చేయొచ్చు, మనకు తెలియదు కదా. లేకపోతే డిఎంకే సపోర్ట్ చేస్తా అంటే వద్దంటే కాంగ్రెస్ డిఎంకే సపరేట్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ 100 తీసేస్తే లేదా ఇంకో కమ్యూనిస్ట్ 4ో 3ో తీసేస్తే
430 సీట్లలో ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు 320. కాబట్టి అది అసాధ్యం కాదు, బిల్లు రాజ్యాంగ సవరణ జరగడానికి అవకాశం ఉంది. ఒకటి. రెండోది అంటే వారు ఫస్ట్ చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే ఎన్నికల ఖర్చు అనేటువంటిది 10,000 కోట్ల రైట్. ఎన్నికల ఖర్చు అనేది చాలా చిన్న విషయము. అది ఆ డబ్బు అనేది చాలా 10,000 కోట్లు అనేది ఒక రాష్ట్ర బడ్జెట్ లో కూడా 10,000 కోట్లు ఇవ్వడం. మన తెలంగాణ రైతు భరోసా ఇస్తే కూడా బంద్ ఇస్తే కూడా భరోసా దూరం 10,000 కోట్లు అవుతుంది. రుణమాఫీకి 30 కోట్లు ఖర్చు పెట్టినాం మనం ఒక పాలసీ డిసిషన్ తీసుకోవడానికి. అంత పెద్ద పార్లమెంట్ జాతీయ స్థాయి ఎన్నికలలో 10,000 కోట్లు అనేది పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే ఏంటంటే వారు చెప్పిన పాలసీ ప్రమోషన్ లో అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఒకటి ఉంటుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలంటే సార్, ప్రతిసారి ఎన్నికలు వస్తున్నప్పుడు జాతీయ రాజకీయాలలో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఓడిపోతే బీజేపీ పని అయిపోయింది, నాందేడ్లో ఓడిపోతే బీజేపీ పని అయిపోయింది, లేదా కాంగ్రెస్ పని అయిపోయిందని మేము కూడా అంటాం సార్. కాంగ్రెస్ ఓడిపోయింది అయిపోయింది కాంగ్రెస్ పని, ఒక రాష్ట్రంలో ఓడిపోతే కాంగ్రెస్ పని అయిపోయింది. ఇటువంటి చర్చ మనకు జరుగుతుందా లేదా మీరే చెప్పండి సతీష్. ఇప్పుడు గోరఖ్పూర్ సీటు ఒక ఎంపీ సీటు వారు మా బీజేపీ ఓడిపోయింది, వారు రాజీనామా చేసినప్పుడు యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేసినప్పుడు 2018లో ఇక అయిపోయింది. బీజేపీ సొంత ముఖ్యమంత్రి క్యాండిడేటే ఓడిపోయినాక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సీట్ ఓడిపోయిన తర్వాత బీజేపీ డిక్లైన్ అవుతుంది గ్రాఫిక్ ఇక అయిపోతుంది. దాని ఇంపాక్ట్ దాని యొక్క పర్యవసానము రాష్ట్రాల మీద కూడా పడుతుంది. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. అంటే నేను వారు చెప్పిన దానికి జోడిస్తూ చెప్తున్నాను. తులసిరెడ్డి గారు ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు మీకు అడుగుతున్న ప్రశ్నే, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి 27 జరగాలి అనేది ఒకటి. అంటే మరి అంతకుముందే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది అన్నది నా ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తే ఆల్రెడీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఎన్నికలు వస్తాయి కదా. సతీష్ గారు సూటిగా సమాధానం ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతి ఉన్నది. ఒక పార్లమెంట్ సెగ్మెంట్ లో తెలంగాణలో 7 అసెంబ్లీలు ఉన్నాయి, అవును, ఢిల్లీలో 10 ఉన్నాయి, హర్యానాలో 10 ఉన్నాయి, వేరే మహారాష్ట్రలో 6 ఉన్నాయి, తమిళనాడులో 5 ఉన్నాయి. ఒక పార్లమెంట్ దీని కింద 5 సీట్లే ఉన్నాయి, 5 సీట్లు 6 సీట్లు ఉన్నాయి అంతే. అంటే ఇవన్నీ ఒక్క రాష్ట్రమే కాదు, చాలా రాష్ట్రాల యొక్క డిమాండ్ ఉంది. అంటే సీట్లు పెంచాలని. ఒక రాష్ట్రంలో 10 ఒక పార్లమెంట్ దీంట్లో 10 ఉన్నాయి, ఇంకో రాష్ట్రంలో 5 ఉన్నాయి. ఇది చాలా వ్యత్యాసం, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక వ్యత్యాసం కనపడుతుంది అసెంబ్లీల సంఖ్య విషయంలో. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కూడా ఈ డిమాండ్. దేశంలో కూడా లోక్సభ నియోజకవర్గాల సంఖ్య పెరిగిన తర్వాత జమిలీ ఎన్నికలకు వెళ్తారా, లేదంటే ఇప్పుడు ఉన్న యథాతథ స్థితి అంటే ఇప్పుడు రాష్ట్రాల్లో కానీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రస్తుత నియోజకవర్గాలతోనే జమిలీ ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ ఉందా? నేను జమిలీ ఎన్నికలకు వెళ్ళడానికి 2-3 అంశాలు కీలకమైన సతీష్ గారు. ఒకటి, దేశ జనాభా లెక్కలు జరగాల. ఎందుకంటే 21లో జరగాల్సిన జనాభా లెక్కలు జరగలేదు. దానికి ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. కాబట్టి 25 మధ్యలో స్టార్ట్ చేస్తారా, 26 జనవరి వరకు ఫైనల్ గా మొదలు పెడతారా, ఇదొక అంశం. అయిన తర్వాత 26 తర్వాత పార్లమెంట్ లో వచ్చిన బిల్లు ప్రకారం పార్లమెంట్ లో మళ్ళీ ఒక సవరణ జరగాల. ఇది జరిగిన తర్వాత జమిలీ ఎన్నికలు అనేవి చర్చకు వస్తాయి. కాబట్టి 27, 28 ఆ లోపల పునర్వ్యవస్థీకరణ జరగడానికి దానికి ఒక కమిటీ వేస్తారు. ఆల్ ఇండియా లెవెల్లో శాసనసభ్యుల కమిటీ ఉంటుంది, పార్లమెంట్ కమిటీ సభ్యులు కూడా కమిటీ కూడా ఉంటుంది. గతంలో కూడా వేశారు. తెలంగాణలో 3-5 పార్లమెంట్ సభ్యులతో 3-5 అసెంబ్లీ సభ్యులతో పునర్వ్యవస్థీకరణ ఎట్లా ఉంటే బాగుంటుందని ఎలక్షన్ కమిషన్ ద్వారానే జరుగుతుంది అంతా కూడా. ఆ జరుగుతున్నప్పుడు ఆ పరిణామ దీంట్లో అన్ని రాష్ట్రాల నుంచి రిపోర్ట్ తొందరగా వచ్చేస్తే అయిపోతుంది. మీకు గుర్తుండింటది 2002లో మన పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యి 2002లో పునర్వ్యవస్థీకరణ కోసం మొదలు పెడితే మనం 2007లో ఈ యొక్క పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం పూర్తయితే 2009 దాన్ని అమలు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 2001 జనాభా లెక్కల ప్రకారం 2009లో దాని యొక్క పునర్వ్యవస్థీకరణ జరిగింది. కాబట్టి సుమారుగా ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా 3-4 సంవత్సరాలు పట్టింది. మనం తొందరగా చేసుకుంటే తొందరగా అవుతుంది. చూద్దాం, దానికోసం సమయం వెయిట్ చేయాలి. దానికోసం తొందరగా మన ఊహాజనితమైనటువంటి అంశమే కాబట్టి మనం తొందరగా ఎంత తొందరగా అవుతుంది అనేది మనం చెప్పలేమండి. రైట్. తులసిరెడ్డి గారు, మీరు ఎత్తి చూపుతున్న కారణాలు పెద్ద కారణాలేమీ కాదు. జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశం మంచి ఉద్దేశం, దానికి గల కారణాలను కూడా వివరిస్తున్నారు. అలాగే నేను ఇందాక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2013 ప్రకారం ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన ప్రశ్న కూడా నేను అడిగాను. ఇక్కడ తెలంగాణలో 119 నుంచి 153, ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225 నియోజకవర్గాలు పెరగాల్సి ఉంది. ఇక్కడ ఒకటి
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎమ్మెల్యే సీటుకు సంబంధించి విభజన చట్టంలో సెక్షన్ 26 సబ్సెక్షన్ 1 కింద చాలా క్లారిటీ ఉంది. సబ్జెక్ట్ టు ద ప్రావిజన్స్ కంటైన్డ్ ఇన్ ఆర్టికల్ 170 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆ సబ్జెక్ట్ టు ద ప్రావిజన్స్ అని చెప్పాడు. 170 కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 170లో ఏం చెప్తుంది? 2027 తర్వాత వచ్చే సెన్సస్ ఆధారంగా చేయాలి. 2027 తర్వాత ప్రకటించిన సెన్సెస్ ఆధారంగా ఆ 170 2027 వరకు దీన్ని చేస్తానికి లేదు. కాబట్టి 2027 తర్వాత నోటిఫికేషన్ వచ్చే సెన్సెస్ ప్రకటన ప్రకారంగా జరగాల. కాబట్టి ముందు సెన్సెస్ కావాలా, దాన్ని ప్రకటన జరగాల. అది ఉడక 2027 తర్వాత వచ్చే సెన్సస్, 2027 ముందుకు వచ్చే సెన్సస్ కాదు. ఒకవేళ ఇప్పుడు ఇంకా సెన్సెస్ ప్రారంభిస్తే ఎప్పటికెప్పుడు చెప్పలేము. ఈవెన్ 2027 తర్వాత ప్రకటించే సెన్సెస్ కే ఇది వర్తిస్తుంది. కాబట్టి నాకు తెలిసి సీట్ల పెంపు అంత ఈజీగా కాదు. ఇది వచ్చేసి మన 2 రాష్ట్రాలే కాదు, జనరల్ గా అంత ఈజీ కాదు. 2027 తర్వాత ప్రకటించబోయే సెన్సెస్ ఆధారంగా జరుగుతుంది. మొన్న జరిగింది ఏమి పెంపు కాదు, మన జరిగింది 2008లో వచ్చేసి ఓన్లీ పునర్విభజన నియోజకవర్గాలు వచ్చేసి అట్లా జరిగింది, కానీ పెంపు కాదు. పెంపు కాబట్టి 2027 తర్వాతనే, కాబట్టి అంత ఈజీ కాదు. అది ఎప్పుడైతే నువ్వు చెప్పలేము, ఊరికి అనుకుంటున్నాను చాలా మంది తొందరలో అయిపోతుందని చెప్పేసి కాదు అది. ఇక నా అభిప్రాయం ప్రకారంగా ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చెప్పాను, అది అసలు ముందు లెక్కలే కాదు. డ్యూరేషన్ తగ్గించవచ్చు కావాలంటే, ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఇబ్బంది లేదు. కొత్త స్కీమ్స్ కావాలంటే పర్మిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు అమెరికా వచ్చేసి డెవలప్డ్ కంట్రీ కదా, అమెరికాలో ఎన్ని రకాల ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్ష ఎన్నికేమో 5 ఏళ్లకు ఒకసారి, అది డేట్ కూడా ఫిక్స్ చేస్తారు. సెనెట్ ఏమో 6 ఏళ్లకు ఒకసారి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఏమో 2 ఏళ్లకు ఒకసారి, గవర్నర్ కేమో 4 ఏళ్లకు ఒకసారి. ఇవి కాక మళ్ళీ కౌంటీస్ ఉన్నాయి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. మరి డెమోక్రటిక్ కంట్రీ, వెల్ డెవలప్డ్ కంట్రీ, అనే జమిలీ ఎన్నికలు కాదు, అనేక రకాల ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి అభివృద్ధికి ప్రతిబంధకం అనే దానికి అది ఇష్యూనే కాదనేది నా అభిప్రాయం. మూడవది వచ్చేసి ఇప్పుడు ఇంకా 5 ఏళ్ల పాటు ఎన్నికలు లేవు అనుకుంటే డెఫినెట్ గా అది ఏ గవర్నమెంట్ అన్నా కానీ, అది రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరున్నా కానీ డెఫినెట్ గా 5 అంకుశం లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగితే మనం చర్చించుకుంటామంటే మంచిదే కదా. ఏ పార్టీకైనా ప్రభుత్వానికైనా అధికారంకి వస్తే దాన్ని ఆదరించినట్టు, లేకుంటే కొంత అంకుశం తిన్న పగ్గాలు పట్టుకున్నట్టే కదా, మంచిదే కదా. లేకుంటే 5 ఏళ్ల పాటు ఇంకా వాళ్ళకి ఎవరున్నా సరే, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకోరున్నా కావచ్చు, అది ఒక నియంతృత్వానికి నిరంకుశత్వానికి దారితీస్తుంది. అంకుశం ఉండదు. రీకాల్ అనే ఓ దిక్కు మనం వచ్చేసి ఉన్నదాన్నే రీకాల్ పెడితే బాగుంటుంది అంటున్నాం. అలాంటిది వచ్చేసి నోటా పెడుతున్నాం, రీకాల్ పెడితే అడుగుతున్నాం. ఇక్కడ రీకాల్ కాదు కదా, ఇంకా మొత్తం వచ్చేసి 5 ఏళ్ల పాటు వచ్చేసి ఇంకా వాళ్ళు ఏం చేసినా సరే. కాబట్టి ఇది చివరకు నిరంకుశత్వానికి నియంతృత్వానికి దారితీస్తుంది. రేపు 5 ఏళ్లకు 10 ఏళ్ళకి ఖర్చు పెడితే 10 ఏళ్ళకి పెడితే ఇంకా ఖర్చు తగ్గుతుంది కదా, ఇంకా సమస్యలు లేకుండా పోతాయి కదా. ఆఖరికి ఎన్నికలే పెట్టకుంటే ఇంకా పోతుంది కదా. దీనికి నేను అంటారని కాదు, దానికి ఆర్గ్యుమెంట్ కు నిలవదంట ఆ విధంగా. తర్వాత నియంతృత్వానికి దారితీయడం కాకుండా ఇక్కడ అవినీతి వచ్చేసి 4 ఏళ్ల పాటు కుమ్ముకుంటారు ఎవరన్నా సరే దాంట్లో నేను ఆ పార్టీని కాదు. 4 ఏళ్ల పాటు సంపాదించి 5వ సంవత్సరంలో వచ్చేసి పానక పంజారం చేసి మళ్ళా గెలుస్తాంలే. కాబట్టి అవినీతి విశృంఖలం అవుతుంది, నియంతృత్వానికి దారితీస్తుంది. ఇది 1 నేషన్ 1 ఎలక్షన్ పోయి చివరికి 1 నేషన్ నో ఎలక్షన్ స్థాయికి పోతుంది. రైట్, ప్రకాష్ రెడ్డి గారు, ఇది నియంతృత్వ ధోరణికి దారితీస్తుంది, విశృంఖలత్వానికి దారితీస్తుంది అని అంటున్నారు తులసిరెడ్డి గారు. ఇలా సడన్ గా ఇప్పుడు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కి లేటెస్ట్ గా మనం చూస్తే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు జరిగాయి. మరో 2 నెలల్లో ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రానున్న సంవత్సరంలో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే మరి వాటి పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న కూడా తలెత్తుంది కదా. నేను ఏమంటున్నానంటే, పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పిన ఒక విషయం చెప్తాను, దానికి చాలా సూటిగా ఆన్సరు. అంటే అవినీతి జరుగుతుంది అంటే రాజకీయాలలో అవినీతి అనేది అది ఒక అంటే శాస్త్రబద్ధం అయిపోయింది అనేది నాకు కొంచెం డౌట్ వస్తుంది. అంటే మనం హెల్తీగా అంటే ఒక ఆరోగ్యకరమైన చర్చ అంటే అవినీతి అనేది ఉండకూడదు. ఇప్పుడు ఇక అవినీతి జరుగుతుందని మనం ఊహించుకుందామా అంటే అవినీతి, ఇది మొదటి ప్రశ్న. అది రెండో ప్రశ్న ఏంటంటే నియంతృత్వం అనేటువంటిది. అంటే ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ల కోసం ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు అసెంబ్లీ ఉంది, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇక ఏ ఎలక్షన్స్ లేవనుకుందాం. అయితే అవినీతి చేసేస్తారా? ఇక
అంటే అవినీతి దోసుకుంటారా? ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కలిపి దోసుకుంటూనే ఉంటారా? దోచుకోవడానికి వేరే మెకానిజం ఉంది కదా. దోచుకోవడం అనేది చట్టరీత్యా నేరం. ఈ నేరానికి చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలను అమలు చేసేటువంటి వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ అమలు చేయలేకపోతే ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్ ఎందుకు, ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎందుకు, ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ ఎందుకు? వీటి చట్టాలు చేసి చట్టాలను అమలు చేసేటువంటిది వ్యవస్థ కదా. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగం ఉన్నాయి కదా. రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు ఉన్నాయి. వ్యవస్థలు చేయాల్సిన పని వ్యవస్థలు చేయాలి. ఈ అవినీతి పెరిగిపోతుంది అంటే ఊహాజనితమైనటువంటిదే కదా. ఎమ్మెల్యేలు అవినీతి చేయొద్దు, చేస్తే అంటే 30 ఏళ్ళు ఉద్యోగం చేస్తుండే కాబట్టి ప్రకాష్ రెడ్డి గారు అవినీతి జరగకూడదనే మనం అందరం కోరుకుందాం. మీరు తులసిరెడ్డి గారు లాంటి నేతలు ఇప్పుడు అరుదైపోతున్నారు, అది అందరికీ తెలిసిన విషయం. కానీ అవినీతి అనేది చాలా 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 పాలనలో, ఆ పార్టీ ఈ పార్టీ చాలా పాలనలో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద పాలిటిక్స్, సతీష్ గారు దాన్ని అరికట్టాలి. దానికోసం తీవ్రంగా ప్రయత్నం చేయాలి, వ్యవస్థలో ప్రయత్నం చేయాలి. వ్యవస్థలో ప్రజలు కూడా దాని గురించి తీవ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని మాత్రం నేను తప్పకుండా ఒప్పుకుంటాను. రెండో విషయము, నియంతృత్వానికి దారితీస్తానేటువంటిది ఉంటే రాజ్యాంగం ప్రకారం 3 ఏళ్ళకు కూడా నియంతృత్వం దారి తీయవచ్చు సార్, 4 ఏళ్ళకు కూడా దారి తీయవచ్చు. జమిలీ ఉన్నా లేకపోయినా అసెంబ్లీకి జమిలీ ఏంది, అసెంబ్లీకి పార్లమెంట్ ఒకసారి ఎన్నికలు అవుతాయి. సపోజ్ తెలంగాణ అసెంబ్లీకి ముందైనా అనుకోండి, దీనికి భారతదేశం మీద, భారత రాజ్యాంగం యొక్క విలువల మీద అక్కడ నియంతృత్వానికి ఎక్కడ దారి తీస్తుంది? అవసరం అంటే దీనికి కరెక్ట్ కాదు కదా. అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు జరిగిన ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో మన అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, పార్లమెంట్ కూడా అయిపోయినాయి మొన్ననే. నెక్స్ట్ 5 years తర్వాత ఈ 5 years లో ఉన్నటువంటి ప్రభుత్వం నియంత్రణలాగా ప్రవర్తిస్తే మనం ఊహించుకుందామా? అట్లా కాదు కదా. ఒరిస్సాలో కూడా మనకు కలిసి అయినాయి కదా. అట్లా 4 రాష్ట్రాలు కలిసి అయితే వచ్చే నష్టమేందనేటువంటి ప్రశ్న. అందుకోసమనే మరి అలా అయితే అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకేసారి ఎన్నికలు సాధ్యం అవుతాయా? సాధ్యం. ఎందుకోసం సాధ్యాలు పరిశీలించడానికే రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ వేశారు. ఆ కమిటీ కొన్ని రికమెండేషన్ చేసింది. దాని పేరు మీద చట్టం ఒకటి వస్తుంది. దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెడతారు, ప్రజాక్షేత్రంలో పెడతారు. దాని తర్వాత జేపీసీ వస్తుంది. జేపీసీలో అన్ని పార్టీలు చర్చిస్తాయి, పార్లమెంట్ లో చర్చిస్తారు. పార్లమెంట్ లో నేను అనుకుంటున్నా ఇప్పుడు 2/3 లేదన్నారు కదా, 2/3 రావాలంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నప్పుడే 2/3 వస్తుంది. అవి అందరికీ ఆమోదయోగ్యమైంది అనుకోండి, 2/3 వచ్చేస్తుంది వాస్తవమే తులసిరెడ్డి గారు. కానీ మీరు అన్నట్టుగా కొన్ని పార్టీలు రావచ్చు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కిందకి రాదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్లుకి మద్దతు తెలపచ్చు. ఎవరైనా తెలియదు కదా మన అందుకోసమనే అందరి ఆమోదయోగ్యం అంటే మెజారిటీ ఆమోదయోగ్యం. వారు అన్నట్టు 2/3 ఆమోదయోగ్యం వచ్చింది అనుకోండి, అది ప్రజాభిప్రాయం కింద లెక్క పెట్టుకొని మనం దాన్ని ముందుకు తీసుకుపోవాలా. కాబట్టి దాని వల్ల పరిణామాలు ఎట్లుంటాయి అంటే, నేను ఇప్పుడు వారు తుగ్లక్ అన్నారు, నేను ఒక పాయింట్ చెప్తా. వారు అన్నారు పదం కాబట్టి నేను గుర్తు చేస్తున్నా. బ్యాంకులను జాతీయకరణ కాంగ్రెస్ పార్టీ చేసింది, బ్యాంకులను ప్రైవేటీకరణ పివి నరసింహారావు ప్రభుత్వం చేసిండ్రు. మరి దీన్ని తుక్లక్ అందామా? ఒకప్పుడు అర్బన్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము, అర్బన్ సీలింగ్ యాక్ట్ తీసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి దీన్ని తుక్లక్ అందామా? అంటే చాలా ఉన్నాయి, పబ్లిక్ ఇష్యూస్ లో చాలా ఉన్నాయి. అంటే కాలానుగుణంగా కొన్ని మార్పులు చేస్తుంటారు. దానికి అనుగుణంగా అంతర్జాతీయమైనటువంటి మార్పులు కావచ్చు, దేశంలో మార్పులు కావచ్చు, ప్రజల యొక్క అవసరాలు మారుతున్నప్పుడు మనం కూడా మారుతాం, వ్యవస్థలు కూడా మారుతుంటాయి. కాబట్టి దాన్ని తుగ్లక్ అని అసలు రేపు పొద్దున ఒక 30 ఏళ్ల తర్వాత ఈ రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయాలనుకోండి, అది చేయకూడదా అంటే చేయొచ్చు. అంబేద్కర్ గారు చెప్పినటువంటి అంశం కూడా అది. ఈ రాజ్యాంగం ఎంత ఫ్లెక్సిబుల్ అంటే ఎప్పటికప్పుడు కాలానుగుణంగా, సమయానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పార్లమెంటు అమెండ్మెంట్ సవరణలు చేసుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు కూడా సవరణలు చేసుకుంటాం. దాంట్లో కూడా వికృతులు వచ్చాయనుకోండి, మరిన్ని సవరణలు చేసుకునే అవకాశం ఉంది, చేసుకుందాం. ఓకే రైట్. చర్చను ముగించే ముందు తులసిరెడ్డి గారు, అంటే బలాబలాలు మీరు చెప్పిన లెక్కలు కరెక్టే, కానీ కొన్ని పార్టీలు వాళ్ళ నిర్ణయాలు వారు తీసుకోవచ్చు అన్న అంశాన్ని ప్రకాష్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు. అంటే దాదాపు అంతా కొంత అనుకూల వాతావరణం ఏర్పడిన నేపథ్యంలోనే కేంద్రం ముందడుగు వేస్తుందని ఢిల్లీ నుంచి వినిపిస్తున్న సమాచారం. నేను చెప్పడము ఫిగర్స్ కూడా ఎంత సార్టీ చెప్పాను. లోక్సభలో 69, నేను కొన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను, కానీ 69 ఈజీ కాదు. రాజ్యసభలో 43. కాబట్టి ఫిగర్స్ చాలా దూరంలో ఉన్నాయి. అంత మ్యానిపులేషన్ కొందరు ఒప్పించాలి కానీ అంత ఈజీ కాదని నా అభిప్రాయం. సంఖ్య చాలా దూరం ఉంది కాబట్టి. సరే, ఈవెన్ చేసినప్పటికీ మళ్ళీ నేను చెప్పాను కదా, ఈవెన్ ఒకవేళ ఒప్పించి చేసినప్పటికీ ఇది ఆచరణ సాధ్యం కాకుండా మళ్ళీ రివర్స్ రాక తప్పదు. ఆ రివర్స్ వచ్చే నేపథ్యంలోనే నేను ఆ పదం జరిగింది చెప్పాను. కాలానుగుణంగా డెఫినెట్ గా రాజ్యాంగ సభలో చేసుకుంటున్నాం, కానీ కాలానుగుణంగా కూడా
ఇది తీసుకోవాల్సిన నిర్ణయం కాదు నా అభిప్రాయం. Right. కాలానుగుణంగా అయినా సరే Okay. దీనివల్ల జస్టిఫికేషన్ లేదనేది నా అభిప్రాయం. దట్టు మంది సమాఖ్య వ్యవస్థ, మందు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వాలు అవును, ఏం చేయాలి? ఫెడరల్ వ్యవస్థ. రాజ్యాంగంలో 7th షెడ్యూల్, 12th షెడ్యూల్, 11th షెడ్యూల్ స్పష్టంగా ఉంది. కాబట్టి ఇది యాదృచ్ఛికంగా మనం మన రాష్ట్రంలో Right. 1999 నుంచి జమిలీ Right. ఎన్నికలే. Right. కానీ అవును. దాన్ని రాజ్యాంగ సవరణ చేసి తెచ్చినందువల్ల ఒరిగే ప్రయోజనం నాకే అర్థం కావడం లేదు. ఓకే, కాబట్టి Okay. ఇది ఆచరణ సాధ్యం కాదు, Right. అసాధ్యము, Okay. అనవసరం అనేది నా యొక్క నిశ్చిత అభిప్రాయం. రైట్ రైట్. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. మరి రేపు బిల్లు కేబినెట్ ముందుకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ కేబినెట్ ఆమోద ముద్ర పడిన తర్వాత అది పార్లమెంట్కి ముందు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ మీన్ వైల్లో అది పబ్లిక్ డొమైన్లో కూడా ఉంటుంది, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు కూడా వెళ్తుంది. అంత ఈజీగా దాన్ని ఆమోద ముద్ర వేసే అవకాశం ఉండదని ప్రకాష్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఎట్ ది సేమ్ టైం 2 తెలుగు రాష్ట్రాలు పునరుజ్జీవన చట్టం ప్రకారం అటు నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉన్న ఆ నేపథ్యం సంబంధించి మరి దాని భవిష్యత్తు ఏం కాబోతుందన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన రిపోర్ట్లో సమాధానాలు ఉన్నాయని ఎన్డీఏ నేతలు చెప్తున్నారు. చూద్దాం ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది, ఎలా జరగబోతుంది, సాధ్యమేనా అన్న అంశానికి మనకు సమాధానం దొరకబోతోంది. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.